రాజేసాబ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఉమ్, అసలు మళ్ళీ ఒక కొత్త లుక్ లో చూస్తున్నాం డార్లింగ్ ని. ఐ లవ్ ప్రభాస్. ఎలా అనిపించింది? ప్రభాస్ పక్కన ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా. చాలా చాలా కొత్తగా అనిపించింది. తర్వాత మళ్ళీ అసలు ఆ ముగ్గురు హీరోయిన్స్ మళ్ళీ కొత్తగా చూస్తున్నాం అండి. చాలా బాగుంది అసలు. ఉమ్, ఇది ఒక పక్కనే చాలా బాగుందండి. ఐ లవ్ ప్రభాస్ అండి. ప్రభాస్ కామెడీ గానీ యాక్టింగ్ గానీ ఎలా ఉందండి? చాలా చాలా బాగుంది. అసలు ఏం చెప్పడానికి లేదు, చాలా బాగుంది. అంటే ప్రభాస్ దగ్గర నుంచి అభిమానులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసి సలారు, కల్కి ఇటువంటి హై యాక్షన్ సినిమాస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సినిమా అంటే మినిమం 1000 కోట్లు అంటారు. మరి ఈ సినిమా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది? చాలా బాగుంది. ప్రభాస్ సినిమా అసలు చెప్పవలేదండి. ఎన్ని కోట్లు ఇన్ని కోట్లు అని ఏం చెప్పవలేదు అసలు. అంతకన్నా ఎక్కువే వస్తాయి అనుకుంటున్నా. ఐ లవ్ డార్లింగ్ అండి. మరి తమన్ మ్యూజిక్ ఎలా ఉందంటారు? చాలా బాగుందండి, కొత్తగా ఉంది. మరి ఓవరాల్ గా మారుతి డైరెక్షన్ గానీ, స్క్రీన్ ప్లే గానీ, స్టోరీ ఎలా ఉందంటారు? చాలా కొత్తగా చూపించాడండి డార్లింగ్ ని. చాలా బాగుంది. ప్రభాస్ ఫస్ట్ టైం ఒక లుంగి కట్టుకొని ఒక పంచి కట్టులో వెళ్ళారు కదా, స్టిల్ ఎలా ఉంది? చాలా కామెడీ ఉంది, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఇలా తీసారు, చాలా బాగుంది. ఓవరాల్ గా ప్రీ క్లైమాక్స్ ఎలా ఉంది, క్లైమాక్స్ ఎలా ఉంది అంటారు? మీకైతే ఎంజాయ్ చేశారా లేదా? సూపర్ ఉంది. చాలా ఎంజాయ్ చేసాం అసలు. చాలా బాగుంది. మరి సంక్రాంతికి రాజేసాబ్ హిట్టా బట్టా మీరేమంటారు? చాలా హిట్ అండి. సూపర్ సూపర్ హిట్ అంతే. ఒక మాటలో రాజేసాబ్ అంటే ఏమంటారు? ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ ప్రభాస్. 5కి రేటింగ్ ఎలా ఇస్తారు? 100. 5కి 5 రైట్. బ్రో రాజేసాబ్ ఎలా ఉంది? సినిమా బాగుందన్న, వన్ టైం చూడొచ్చు. నాకైతే నచ్చింది. ఆ ఫైట్ సీన్స్, సాంగ్స్ అవి కొంచెం పర్లేదు. ఫన్ అయితే కొంచెం బాగుంది. వన్ టైం వాచ్ఫుల్. మరి చాలా మంది డిజాస్టర్ రాజేసాబ్ అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కదా, మీకేమనిపించింది సినిమా? నాకైతే బాగుంది. నాకైతే ఫన్ పరంగా అయితే పర్లేదు, బానే ఉంది. అంటే బుజ్జిగాడు టైప్ లో మళ్ళీ ఒక బాగుంది. ఒక రకంగా వింటేజ్ ప్రభాస్ ని చూసారా? వింటేజ్ ప్రభాస్ చూసినట్టుగా ఉంది. ఎలా అనిపించింది థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది? బాగుంది, నైస్. మరి మారుతి డైరెక్షన్ గానీ, స్టోరీ టెల్లింగ్ గానీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు? అంటే పర్లేదు, బానే ఉంది. ఆయన టైప్ లో ఆయన బాగానే తీసాడు. మరి తమన్ మ్యూజిక్ ఎలా ఉందంట? మ్యూజిక్ కూడా బాగుంది. సాంగ్స్ కానీ, బీజిఎం కానీ బాగుంది. కొన్ని ఫైట్ సీక్వెన్స్ షాట్స్ ఉన్నాయి కదా, ముఖ్యంగా ముసలిది ఫైట్ సీక్వెన్స్ షాట్ ఉంది కదా, ఎలా అనిపించింది? కొత్తగా థ్రిల్లింగ్ గా అనిపించింది. బాగుంది. ప్రభాస్ దగ్గర నుండి అబ్బాయిలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది సలారు, కల్కి ఈ రేంజ్ సినిమాలు ఉంటాయి కదా, అంతకు మించే ఆ రేంజ్ లో ఉందంటారు సినిమా? ఎలా అనిపించింది? ఆ రేంజ్ లో లేదు, అంటే ఫ్యామిలీ టైప్ సినిమా కదా, దానికి తగ్గట్టుగా ఉంది. మరి అంత వైలెన్స్ గా కాకుండా బాగుంది. మరి సంక్రాంతికి రాజేసాబ్ హిట్టా పట్టా మీరేమనుకుంటారు? నాకైతే బాగుంది. నీకైతే బాగుంది. 5కి రేటింగ్ ఎలా ఇస్తారు? 4 ఇస్తాను. రైట్. మేడం రాజేసాబ్ ఎలా ఉంది? బాగుందండి. ఎంజాయ్ చేశారండి? అసలు భారీ బడ్జెట్ చిత్రం కదా. బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ కామెడీ టైమింగ్ కూడా బాగుంది. మారుతి డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఎలా ఉందంటే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అందరూ బాగా చేశారు. యాక్టింగ్ మాత్రం సూపర్. మూవీ కొంచెం డ్రాగ్ అనిపించింది, బట్ బాగుంది. మరి డార్లింగ్ ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ జోనర్ లో చేశారు కదా, లవ్ అండ్ హారర్. డెఫినెట్ గా ఇట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టింగ్. డెఫినెట్లీ ఫర్ ష్యూర్. ఫ్యామిలీ ప్రభాస్ లో ఒక డిఫరెంట్ యాంగిల్ చూసినట్టు ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకుంటుంది అంటారా సినిమా? షూర్లీ. ఓవరాల్ గా ఎలా అనిపించింది మేడం? ఓవరాల్ బాగుందండి. తమన్ మ్యూజిక్ ఎలా ఇచ్చింది? సాంగ్స్ ఇంకొంచెం చేస్తుంటే బాగుండేది అనిపించింది. నచ్చే సాంగ్ వాజ్ గుడ్. సాంగ్స్ వర్ గుడ్. బ్యాక్గ్రౌండ్ వాజ్ ఆల్సో గుడ్. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అనిపించిన, బట్ లాస్ట్ ఎండింగ్ చాలా బాగుంది. ప్రభాస్ పక్కన ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా మేడం, కాంబినేషన్ ఎలా ఉందంటారు? కాంబినేషన్ వాజ్ గుడ్. అందరూ బాగా చేశారు. అందరికి డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. దే ఆల్ డిడ్ వెరీ వెల్. ఓవరాల్ గా రాజేసాబ్ అంటే ఏం చెప్తారు మేడం ఒక మాటలో? ఇట్ వాజ్ అ సైంటిఫిక్ మూవీలా చూడాలి. అండ్ డెఫినెట్లీ ఇట్ వాజ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ. లైక్ మన తెలుగు ఆడియన్స్ కి కూడా బాగుంది కాబట్టి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ కాబట్టి అందరూ చూడొచ్చు. 5కి రేటింగ్ ఎలా ఇస్తారు మేడం ఒక మాట? ఇంకెళ్ళాలండి. అన్న రాజేసాబ్ ఎలా ఉంది? సినిమా చూసా అన్న నిన్న మార్నింగే 8 షోకి. సినిమా అయితే కొద్దిగా బాగుంది, కానీ కొద్దిగా మన మారుతి గారి మాత్రం ప్రభాస్ని అంత లుక్ లో చూపించలేదు. ప్రభాస్ని మాత్రం కొద్దిగా డిస్పాయింట్ అయ్యాం. ప్రభాస్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత లేదంటావా? అంత ఏమీ కనబడలేదు ఈసారి ప్రభాస్ ది. మరి భారీ బడ్జెట్ చిత్రం, ఎలివేషన్స్, సాంగ్స్, మ్యూజిక్ అన్ని బాగున్నాయి అంటున్నారు కదా. చాలా బాగా పెట్టారు, కానీ మారుతి మాత్రం మాకు ప్రభాస్ని చూపించే లెవెల్లో మాత్రం ఎక్కడ చూపించలేదు. ప్లస్ పాయింట్ అక్కడ జరిగింది. అక్కడ ప్రభాస్ కామెడీ ఎలా ఉందంటారు? కామెడీ బ్రహ్మాండంగా ఉంది. కామెడీ కానీ సన్నివేశాలు చాలా బాగున్నాయి.
కానీ కొన్ని సీన్లు కూడా కట్ చేశారు. మరి ఎందుకు పెట్టి మరి ఎందుకు కట్ చేశారు మరి మారుతి గారికే తెలియాలి. మరి ప్రభాస్ ది ఓల్డ్ గెటప్ ఉండే సీన్స్ తీసేశారు అంటున్నారు. ఉన్నాయా? తీసేశారు. తీసేశారు. ఎలా అనిపించింది అంటే కొత్తగా అక్కడ నాకు character చాలా బాధగా ఉంది. అంత బడ్జెట్ తో తీపించి లాస్ట్ లో కొన్ని సీన్లు కూడా కట్ చేశాడు. ఫ్యాన్స్ కి చాలా బాధాకరంగా ఉంది. మరి తమన్ మ్యూజిక్ ఎలా ఉందంట? మెయిన్ తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ పరంగా అయితే చాలా సాంగ్స్ బాగానే ఉంటాయి. మరి ముసలి షాట్ ఉంది కదా, అది సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. ఆ షాట్ చూసినప్పుడు ఎలా అనిపించిందంట? ఆ ఫైట్ సీక్వెన్ షార్ట్ అప్పుడెప్పుడో ఛత్రపతిలో చూసాము, మళ్ళీ ఇప్పుడు రాజాసాబ్ లో చూస్తున్నాం. ఓవరాల్ గా సినిమా ఎలా అనిపించిందంట? స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, స్టోరీ టెల్లింగ్ ఎలా ఉందంట? మొత్తానికి అయితే డైరెక్టర్ మారుతి గారు మళ్ళీ మాకు పార్ట్ 2 అయితే దయచేసి వచ్చినా రాకపోయినా దయచేసి మాత్రం ప్రభాస్ గారిని ఈ లుక్ లో మాత్రం దయచేసి చూపించపాకండి. మాకు ప్రభాస్ గారు ఒక సలారు, ఒక మిర్చి, ఒక బాహుబలి ఆ టైప్ లో కావాలి. కానీ ఈ సినిమాలో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అనుకూలంగా లేకుండా ఈ సంక్రాంతికి ప్రభాస్ సినిమా వచ్చిందా అనే లెవెల్లో అసలు చూపించారంటే చాలా బాధగా ఉందండి. సోషల్ మీడియాలో డిజాస్టర్ రాజేసాబ్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, మీరేమంటారు వాటి కోసం? రోల్ ఎవరైనా చేసుకుంటారు. ప్రభాస్ ఫ్యాన్ కి అయితే సినిమా బాగా నచ్చింది. కానీ మారుతి గారు చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే మాత్రం ప్రభాస్ ని మాకు ఫ్యాన్స్ కి అనుకూలంగా చూపించలేదు. దయచేసి ఆ ఒక్కటి గమనించి పార్ట్ 2 ఉంటే మాత్రం ఇంకా లెవెల్లో చూపించి మాకు ఇంకా బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ప్రభాస్ పక్కన ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా, వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది? కరెక్ట్ గా మ్యాచ్ అయిందంటారా? ముగ్గురు పెట్టారే కానీ యాక్చువల్గా అయితే ఒకరు సరిపోదండి. కానీ ముగ్గురిని పెట్టేలోపు మాత్రం సినిమా ప్లస్ పాయింట్ అనేది అక్కడ అనిపించింది. ముగ్గురు ఉన్నా కూడా అంతకేం అనిపించలేదు హీరోయిన్. ప్రీ క్లైమాక్స్ ఎలా ఉంది, క్లైమాక్స్ ఎలా ఉంది మీకు? స్టార్టింగ్ అయితే ప్రభాస్ ఎక్సలెంట్ గా వచ్చాడు, క్లైమాక్స్ కూడా బాగానే పెట్టాడు. కానీ మాకు ప్రభాస్ కి మారుతి గారు మాకు న్యాయం చేయలేదు. ఈ జనవరి 9వ తారీఖు 2026 సంక్రాంతికి దయచేసి వచ్చే సంవత్సరానికి పార్ట్ 2 ఉంటే మాకు చూపించండి. మా ప్రభాస్ మళ్ళీ మా లుక్ లో రావాలంటే మా సందీప్ వంగారి స్పిరిట్ మూవీతోనే మమ్మల్ని మా ఫ్యాన్స్ ఖుషి చేస్తారు. సందీప్ వంగా గారు ఒక మాటలో రాజేసాబ్ అంటే నువ్వేం చెప్తావు? రాజేసాబ్ అంటే బాగుంది సినిమా టోటల్ గా. మా ఖుషి మాకు ఫ్యాన్స్ కి మాత్రం మా ప్రభాస్ ని చూపించలేదు, అది ఒకటే బాధాకరంగా ఉంది. సినిమా మాత్రం బాగుంది. 5కి రేటింగ్ ఎలా ఇస్తుంది? 5కి రేటింగ్ ఎలా ఇస్తుంది? 5కి అయితే ఇంకా మారుతి గారి వల్ల 5కి 4 ఇస్తున్నా. 5 ఇవ్వట్లేదు కానీ 4 ఇస్తున్నా. ఒక మార్కు మారుతి గారి వల్ల తగ్గించా. అది గమనించి పార్ట్ 2 ఉంటే మాత్రం దయచేసి మా ప్రభాస్ని దయచేసి ఇలా మాత్రం చూపించకండి. అయ్యో బాబు మీకు చేతులు ఎత్తి దండం పెడతా. అది అన్న రాజేసాబ్ ఎలా ఉంది? చాలా సూపర్ బాగుంది. నేను చెప్పండి. ఓవరాల్ గా బాగుంది. కనుక సూపర్ బాగుంది. ఎక్సలెంట్. చెప్పకపోతే వాళ్ళ ఇష్టం కానీ మాకైతే బాగుంది. సూపర్. మారుతి స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఓవరాల్ గా? బై మిస్టేక్స్ చాలా ఉంటాయి కానీ బట్ సినిమా అయితే బాగానే ఉంది. ఓవరాల్ గా బాగానే ఉంది. మరి సోషల్ మీడియాలో డిజాస్టర్ రాజేసాబ్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. పట్టుకుంటే లాభం లేదు. మనం చూసామా ఎంజాయ్ చేసామా కావాలి. మిగతా వేస్ట్. మీరైతే టికెట్ డబ్బులు ఎంజాయ్ చేశారు, కష్టపడ్డాడు, తీసాడు, నచ్చింది చూసాం. ఓకే బట్ మిగతా పెట్టుకుంటే లాభమే లేదు. ఎలివేషన్ షాట్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. ఓవరాల్ గా మనకి నచ్చుకోవచ్చు, చూసుకోవచ్చు కూడా బాగుంటుంది. ఏం ప్రాబ్లం లేదు. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? మెయిన్ గా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు బట్ సక్సెస్ అయినట్టే. ఏం తీసేగే మ్యాచ్ ఏం కాదు, బాగుంది. సూపర్. ప్రభాస్ పక్కన ముగ్గురు హీరోయిన్లు ఫస్ట్ టైం ఎలా ఉంది కాంబినేషన్? అంటే సెట్ చేశాడు, బాగానే ఉంది. బట్ ఇంకా ప్లాన్ చేసింటే ఇంకా బాగుండేది. ఆల్మోస్ట్ 100% చేయొచ్చు కూడా. ఏ ప్రాబ్లం లేదు. ఫైట్ సీక్వెన్స్ లో ముసలి షాట్ ఉంటుంది కదా, వాటర్ లో కొడతారు. ఆ షాట్ ఎలా ఉంది? ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అది అన్ని చాలా పని చేసాడు కానీ డిఫరెంట్ ప్లాన్ చేశాడు. అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి, అన్ని కొత్తగా ఉన్నాయి. తెలుగు మూవీ అయితే కాదు ఇది. ఓవరాల్ గా స్టోరీ పరంగా ఎలా అనిపించింది అంటారు మీకు? స్టోరీ పరంగా ఓవరాల్ గా అంటే అన్ని ఓవరాల్ గా ఆలోచిస్తే పాటలు, మ్యూజిక్, యాక్టింగ్, డైరెక్షన్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ప్లస్ మైనస్ పక్కన పెట్టేస్తే మనకైతే బాగుంది. క్లైమాక్స్ ఎలా ఉంది? ప్రీ క్లైమాక్స్ ఎలా అనిపించింది? ప్రీ క్లైమాక్స్ నార్మల్ గా ఉంది బట్ హెవీ ప్లాన్ చేసినాడు. అది సక్సెస్ కాలేదు బట్ బాగుంది. సూపర్. అంటే మరి ప్రభాస్ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసే అంత సినిమా అనిపించింది, అంతకు మించి అది మనం అనవద్దు. చాలా బాగుంది. యాక్టింగ్ చేశాడు ఆయన, కష్టపడ్డాడు, ఇద్దరు కష్టపడ్డారు. ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా చూడవచ్చు. ఏ మైనస్ ప్లస్ మైనస్ పట్టుకోవద్దు, మనం చెప్పొద్దు, అవన్నీ వేస్ట్ అవన్నీ మనం చూడాలా చెప్పాలా అంతే. మరి రాజాసాబ్ కి సంక్రాంతికి హిట్టా ఫట్టా మీరేమంటారు? ఇటుపాటు చెప్పొద్దు, అస్సలు చెప్పేది మనకి. చూసాలా ఏం చేయాలి అంతే. ఆయన ప్రభాస్ ఫ్యాన్ కనుక ఎలా అయినా ఓకే అంటాం. పక్కన కూడా చూసి చెప్పాలి మీకు ఓకేనా కాదా. ఓవరాల్ గా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? కలెక్షన్ నార్మల్ గా ఇప్పుడు రేటింగ్ బాగుంది బట్ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా స్టార్టింగ్ 2 days అయింది అంతే, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా ఒక మాటలో రాజాసాబ్ అంటే ఏం చెప్తాను అయితే? ఇది సూపర్ అని అంట, సూపరే అంట. 5కి రేటింగ్ ఎలా ఇస్తాను? 5 రేటింగ్ ఎంత తీసుకోవచ్చు బట్ అందరికి నచ్చదని రూల్ లేదు. నాకైతే నచ్చింది, నాకే ఓకే. థ్యాంక్ యూ.